కూడా మేము ఇంటికి వెళ్ళాలని ఉంటుంది కావాలన్నా అడ్మినిస్ట్రేషన్ అనేది ఈరోజు పేరెంట్స్ మీటింగ్ అనేది కాల్ ఫర్ చేశారు. ఇందాక సార్ మాట్లాడినట్టయితే మీరందరికీ తెలుసు, ఇప్పటికి ముందుకు రాలేదు ఆ విషయం చెప్పడానికి. అందరికీ పిల్లల్ని ఇంటికి వెళ్ళాను వెంటకి వెళ్ళకండి, బాగా వేడిగా ఉంటుంది, టెంపరేచర్ బాగుంది. సో ఇంటి వద్ద వాళ్ళని మంచిగా చూసుకోండి. ఈ 2 months కాపాడుకుంటే మళ్ళా 12th June ద స్కూల్ విల్ రీఓపెన్. ఇంటి దగ్గర వాళ్ళకి మేము ఇచ్చిన ఏదైతే లాస్ట్ ఇయర్ క్లాసెస్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అవి అన్నీ ఒక్కసారి వాళ్ళ దగ్గర నోట్స్ ఉన్నాయి కాబట్టి రివిజన్ అనేది చేయించుకుంటూ ఉండండి. ఇంటెలెక్చువల్ డిజేబుల్ స్కూల్ వాళ్ళకి కూడా మేము సమ్మర్ క్లాస్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. క్లాస్ వైజ్గా వాళ్ళని మేము 20 తర్వాత ఒక 2 క్లాసెస్ని పిలిపించి వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నిన్ననే బ్లైండ్ స్కూల్ ఒక ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఇంకా కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి పేపర్స్, వాళ్ళు కూడా ఒక డేట్ డిసైడ్ చేసి ఒకవేళ మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇప్పుడే కావాలంటే కనుక మేము ఎస్టిమేట్ చేస్తాము 23rd or 24th మేబీ ఆ డే అనేసి మీరు వచ్చేసి వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అనేది తీసుకెళ్ళగలుగుతారు. ఏ ప్రాబ్లం అయినా కూడా మీరు మాకు ఇంటిమేట్ చేయండి. ఇంటెలెక్చువల్ డిజేబుల్ పేరెంట్స్కి అయితేమో నిర్భయ అనేది పాలసీ ఏదైతే ఉందో మళ్ళీ మనము రిన్యూవల్ చేయించుకోవాలి. రిన్యూవల్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి మీరు మీ ఆధార్ సర్టిఫికెట్, పిల్లల యొక్క ఫొటోస్, ఈవెన్ వాడి యొక్క పాస్బుక్ అప్డేట్స్ ఇవన్నీ ఇవ్వండి. ఎందుకంటే ఇన్సూరెన్స్ పాలసీ అనేది మీకు చాలా వర్తిస్తుంది. అది మీకు ఏమైనా బెనిఫిట్స్ ఉన్నా కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నేషనల్ ట్రస్ట్ వాళ్ళు చేసిన పాలసీస్ ఆల్రెడీ లాస్ట్ టైం ఒక 120 to 130 స్టూడెంట్స్కి మేము ఈ పాలసీ అనేది చేశాము. అది అన్ని రెన్యువల్స్ ఉన్నాయి ఇప్పుడు. సో రెన్యువల్ కూడా నియర్ అబౌట్ ఓన్లీ 150 రూపీసే ఉంటుంది కాబట్టి మీకు దాని బెనిఫిట్స్ చాలా ఉంటాయి. సో దయచేసి అందరు టీచర్స్ ఎవరైతే పేరెంట్స్ ఇవ్వాలి చాలా థ్యాంక్స్. మా బ్లైండ్ స్టూడెంట్స్ మంచిగా ఉండాలి. ఇంటి దగ్గర ఎవరు ఎక్కువ బయటికి తిరగద్దు, పిల్లలు పేరెంట్స్కి ఎదురు తిరగద్దు, మంచిగా ఉండాలి. ఓకేనా? బాగా చదవండి. ఇంటి దగ్గర కూడా బ్రెయిలీ అనేది ఓకేనా? టీచర్స్కి వాళ్ళు చేసి ఫోన్స్ అండ్ టీవీ ఓకే ఎంతవరకు కొంచెం రిక్రియేషన్ ఉంటుంది. అవసరం ఉంటే వాళ్ళు కొంచెం చేస్తూ ఇంకా వాళ్ళకి డెవలప్ చేయండి. చేస్తాను కానీ వేరే ఉంటాయి కదా. సో లేకపోతే లాస్ట్గా నేను మాట్లాడి మాట్లాడారు. ఇప్పుడు సాయి జానే ఉందా? సాయి జానే రాలేదు. సాయి జానే రాలేదు. చేసుకోవాలి సభలు తీసుకోవాలి. బబిత వచ్చింది. బబిత మీ అమ్మ రాలేదా? రాలేదు. సాయి జానే రాలేదు. అక్షయ ఉందా? మీ పేరెంట్స్ వచ్చారా? రాలేదు. ఆస్మా మీ పేరెంట్స్ వచ్చారా? రాలేదు. యాక్చువల్గా మేము బ్లైండ్ పిల్లలకి 3 గురించి పరిచయం చేద్దాం అనుకున్నాను నేను. ఒకటి సాయి జానే. సాయి జానే అనే లాస్ట్ ఇయర్ రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో అందుల కేటగిరీలో గోల్డ్ మెడల్. సో అది మన జిల్లాగా ప్రాబ్లం గర్వకారణం. సాయి జానే అనే అందుల విభాగంలో రాష్ట్ర స్థాయిలో చెస్లో గోల్డ్ మెడల్ కొట్టడం అనేది. సో రెండో క్యాండిడేట్ అక్షయ. ఈమె రాష్ట్ర స్థాయిలో 2nd ప్లేస్ వచ్చి ఈమె సిల్వర్ మెడల్ కొట్టింది. కానీ ఆమె కూడా సాయి జానే అక్షయాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ముఖ్యంగా ఆమెను ప్రోత్సహించిన టీచర్లు కూడా తప్పకుండా ఈ సందర్భంగా మేము అభినందించాలి. సో
వాళ్ళని అభినందిస్తున్నా. అదేవిధంగా మీకు నేను ఆస్మాని పరిచయం చేస్తాను. ఆస్మా, ఈ ఆస్మా అనే క్యాండిడేట్ నేషనల్ లెవెల్లో సైన్స్ ఫేర్లో పాల్గొంటుంది. బ్లైండ్ పిల్లల కోసము సైన్స్లో ఏదైనా ఒక ప్రయోగం వచ్చిందంటే ఖాళీ ఆ క్వశ్చన్ నెంబర్ వేసేస్తే మార్కులు పడిపోతాయి. కానీ మేము గత సంవత్సరం నుంచి దాదాపుగా 1-2 years నుంచి మనకి బెంగళూరు నుంచి విజన్ ఎంపవర్మెంట్ అనేవాళ్ళు మనకి STEM అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ మీద ప్రత్యేక శ్రద్ధలు పెడుతూ ఈ సంవత్సరము నవంబర్ 23వ తారీఖు రోజు బెంగళూరు ఆమె నేషనల్ పేరులో పార్టిసిపేట్ చేసింది. మన నిజామాబాద్లో కాదు, బెంగళూరు వెళ్ళిన ఒక అందరి విద్యార్థి అయ్యింది. బెంగళూరులో కూడా ఆమె దానికి కొంత సమయం తీసుకోవచ్చు. కానీ తప్పకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒక రంగంలో అవకాశం ఇస్తానికి ప్రయత్నం చేస్తాం. మన పాఠశాలలో కూడా ఈ సంవత్సరం సైన్స్ డే చేసినాం. ఈ సంవత్సరం మ్యాథమెటిక్స్ మీద కానీ సైన్స్ మీద కానీ చాలా క్లాసెస్ టీచర్లకి అదేవిధంగా పిల్లలకి బోధించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఏమవుతుందంటే బ్లైండ్ పిల్లల విషయానికి వచ్చినప్పుడు సైన్స్లో ఏదైతే ప్రయోగాలు ఉన్నాయో ప్రయోగాల మీద శ్రద్ధ లేకపోవడం వల్ల వీళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోయినప్పుడు మరి వాళ్ళు నార్మల్స్ పాటు పోటీ పడాలేకపోతున్నారు. కాబట్టి వీళ్ళని కూడా సైన్స్లో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో దాదాపు 2 సంవత్సరాల నుంచి మనం సైన్స్ డే నిర్వహిస్తున్నాం. బ్లైండ్ పిల్లలతో ఎక్స్పెరిమెంట్ చేపిస్తున్నాం. వాళ్ళ కన్ను లేకపోయినా టీచర్లు చెప్పింది చక్కగా అవగాహన చేసుకొని మరి వాళ్ళందరూ కూడా సైన్స్ పేరులో ఒక్కొక్క ప్రయోగాన్ని చేస్తున్నారు. అలాంటి ఒక 10 మంది పిల్లలు మధ్యలో వాళ్ళని కూడా మనం ఏమి తక్కువగా భావించాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ కూడా అభినందనీయులే. వాళ్ళందరికీ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. సో సైన్స్ ఫేర్లో కానివ్వండి, చెస్లో కానివ్వండి, మరి ఆటల పోటీలో కానివ్వండి, మరి మ్యూజిక్లో కానివ్వండి, ఏదో ఒక రంగంలో చాలామంది దాదాపుగా 25% అవుట్ ఆఫ్ 90 దాదాపుగా 20-25 మంది పిల్లలు మరి ఏదో ఒక రంగంలో వాళ్ళు డెవలప్మెంట్ చూపిస్తున్నారు. సో ఇదంతా కూడా తల్లిదండ్రులు కూడా అవగాహన ఉంటారు. వాళ్ళ పిల్లలు ఏ ప్రయోగం చేసింది, మరి వాళ్ళకి తల్లిదండ్రులు ఇచ్చే ప్రోత్సాహం ఏంటిది అనేది మరి తప్పకుండా మీరు కూడా చూసుకుంటాం. మరి మీరు కూడా వాళ్ళు చేసే ప్రయోగాలను మీరు కూడా ఎక్కడైనా చేయండి ఇంటి దగ్గర. సో వాళ్ళని కూడా ఎక్కడైనా పక్కన సైన్స్ పిల్లలు ఉంటే సైన్స్ పిల్లలతో ఎక్కువగా ఇంటరాక్ట్ చేసే విధంగా మీరు కూడా తల్లిదండ్రులు ప్రయత్నం చేయండి. సో మా వైపు నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. సో మీరు కూడా ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మానసిక వికలాంగుల దివ్యాంగుల విషయానికి వస్తే నిరామయ అనేది ఒక మంచి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించబడుతున్న ఇన్సూరెన్స్ 150 రూపాయలు ఇస్తే మరి సామాన్యంగా చాలామంది మానసిక వికలాంగులలో ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంటుంది. పిల్లవాడు హాస్పిటల్లో అడ్మిట్ అయితే లేకపోతే హాస్పిటల్పై చూపించుకుంటే కూడా ఆ పిల్లలకి నిరామయ ద్వారా మరి రియంబర్స్మెంట్ ఉంటుంది. కాబట్టి మరి తప్పకుండా ప్రతి తల్లిదండ్రులు నిరామయాన్ని ఉపయోగించుకోండి. తెలంగాణలో మరి మన స్కూల్స్ దాదాపుగా అన్ని స్కూల్స్లో ఏదో 5-10 చేసిండ్రు. మన స్కూల్లో 120 చేసినాం బయటసారి. వాళ్ళందరూ కూడా మళ్ళీ రిన్యూవల్స్కి వచ్చినాయి. వీళ్ళు చాలామంది పిల్లలు హైపర్ యాక్టివ్కి మందులు వాడతారు, ఫిట్స్కి మందులు వాడతారు. ఆ మందుల నుండి కూడా మీరు రియంబర్స్మెంట్ చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ కట్టుకుంటే మీరు కేంద్ర ప్రభుత్వానికి ఆ బిల్స్ పంపించుకుంటే ఆ డబ్బులు మీకు కేంద్ర ప్రభుత్వం మీకు రియంబర్స్మెంట్ చేస్తారు, మీకు డబ్బులు ఇస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి పిల్లల పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయండి. పిల్లవాడు ప్లస్ తల్లి కానీ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయండి. ఆ క్యాన్సర్స్ అకౌంట్ ఇవ్వండి. పిల్లవాడు ఎప్పుడు హాస్పిటల్లో అయినా మనం డీటెయిల్స్ పంపించేస్తే ఇన్పేషెంట్ డిశ్చార్జ్ 2 పంపించేస్తే ఆ పిల్లలకి అయిన ఖర్చులు మీ అకౌంట్లో క్రెడిట్ చేయబడతాయి. ఈ అవకాశాలను తప్పకుండా ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. సో ఇంకా ఏమైనా పిల్లలకు సంబంధించిన సలహాలు సూచనలు ఉంటే తప్పకుండా ఆ కన్సల్ట్ క్లాస్ టీచర్ ఫోన్ తీసుకొని కూడా అందరూ కూడా మాట్లాడండి. సో లేదా మమ్మల్ని ప్రత్యక్షంగా మేము ప్రతిసారి మా క్యాలెండర్ ఇస్తాం. ఎందుకు ఇస్తున్నామంటే అందులో మేము ఫోన్ నెంబర్
అసిస్టెంట్ టీచర్స్ కూడా పెట్టాను. ఈ ముగ్గురులో మీరు ఎవరితో ఎప్పుడైనా సంప్రదించవలసిన ఉద్దేశంతో మీ అందరూ కూడా మేము వచ్చినప్పుడు క్యాలెండర్లు ఇస్తూ ఉంటాం. సో ఈ క్యాలెండర్లో ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మాట్లాడారు. సో ఇది నేను నా వైపు నుంచి చెప్పాల్సింది. మీరు కూడా ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి, లేదా మీకోసం ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో పేరెంట్స్ అందరూ కూడా లంచ్ తీసుకొని లంచ్ చేసి వెళ్ళొచ్చు. తర్వాత బ్లైండ్ పిల్లలకి మాత్రం కొంత టైం పడుతుంది, ఎందుకంటే వాళ్ళ ఆ సబ్జెక్టు ఇది చాలా లెంతీ ఉంటుంది. ప్రోగ్రెస్ కార్డు ఇవ్వడం కూడా నిన్నే ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి 23 కానీ 24 కానీ మీకు మేము ఇంటిమేషన్ ఇస్తాము. రాగలిగితే రండి, మీరు పోస్టులో పంపించమన్నా కానీ పంపించాలని ప్రయత్నం చేస్తాము, లేదా మా దగ్గర ఉంటుంది జూనియర్ కలెక్టర్ కాబట్టి కూడా మీరు కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మానసిక వికలాంగులకి మేము 3 క్లాసులు అనుకున్నాము. సో కంటిన్యూస్గా వీళ్ళకి ఏప్రిల్ 23వ తారీఖులో కూడా అన్ని పేరెంట్స్ని రోజు 3 క్లాసులు పిలిచి వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల అభివృద్ధి గురించి ఎక్స్ప్లెయిన్, అంటే వాళ్ళకి వ్యక్తిగతంగా చెప్పడం జరుగుతుంది. ఏ పిల్లవాడు ఏం నేర్చుకున్నాడు అనేది ఆ విధంగా చెప్పి వాళ్ళకి కూడా ప్రోగ్రెస్ కార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకేదైనా ఉంటే కూడా మీ సలహాలు సూచనలు ఉంటే కూడా ఇవ్వండి. పోయి బతుకున్నాయి ఒకసారి పిల్లలతో మాట్లాడారు, ఎవరితో మాట్లాడగలుగుతారు? హిందీ వస్తేనే మాట్లాడగలుగుతారు కదా, తెలుగు తెలియవాళ్ళకి రాదు కదా. ఢిల్లీ కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి డైరెక్ట్గా మానసిక వికలాంగుల పాఠశాలలో, బ్లైండ్ పాఠశాలలో ఒక్కొక్క పిల్లవాడితోటి కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది. సో రాబోయే కాలంలో కూడా ఈ ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి మీ పిల్లలందరినీ మేము ఫోన్ చేయకముందే మీ పిల్లలందరినీ దృష్టిలో పెట్టుకోండి. పిల్లల్ని స్కూల్కి రెగ్యులర్గా పంపించడానికి ప్రయత్నం చేయండి. మీ పిల్లలు తప్పకుండా అభివృద్ధి చెందుతారు స్కూల్కి వస్తే. సో మేము చాలా వరకు మీరు చూసే ఉంటారు, 3 రోజులు కంటిన్యూస్ హాలిడేస్ వస్తే మనొకసారి 3 రోజులు కంటిన్యూస్ హాలిడేస్ వచ్చినాయి. సో మేము సెకండ్ సాటర్డే కూడా స్కూల్ నడుస్తున్నాం, ఎందుకంటే 3 రోజులు కంటిన్యూస్గా పిల్లలు ఇంట్లో ఉంటే లర్నింగ్ హ్యాపర్ అవుతుంది, వీళ్ళు నేర్చుకున్నది మర్చిపోతారు. తర్వాత 4వ రోజు ఇబ్బందులు తగ్గిపోయింది కాబట్టి సెకండ్ సాటర్డే కూడా స్కూల్ నడుపుతాం, కంటిన్యూస్గా 3 రోజులు హాలిడేస్ ఉంటాయి. సో అట్లా మేము మా వైపు నుంచి ఏదైతే కృషి చేస్తున్నాము, మీ వైపు నుంచి కూడా మీ పిల్లల పట్ల శ్రద్ధ తీసుకొని పిల్లల్ని రెగ్యులర్గా ఉంచడానికి ప్రయత్నం చేయండి. సో మా కూడా సహకారం మేము చేస్తాము. మీరు కూడా స్కూల్కి మీ పిల్లల్ని రెగ్యులర్గా పంపించి సహకారం అందించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జరుగుతుంది. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడ లంచ్కి పంపండి. ఈరోజు మీకు తెలుసు కదా, బిగాల గణేష్ గుప్తా ఆయన బర్త్డే. సో సమ్ డోనర్స్ విల్ బి కమింగ్ టు ద స్కూల్. అందుకని అందరి పిల్లల్ని పంపకుండా ఓన్లీ పేరెంట్స్ మరియు ఆ పిల్లలు వాళ్ళని పంపించండి లంచ్కి. లోపల చేసుకుంటారు, అక్కడ వాళ్ళు అరేంజ్ చేశారు. మిగతా వాళ్ళని అక్కడ మంచి క్లాసెస్తోనే కూర్చోబెట్టండి, ప్లాన్ చేసి వచ్చేది మంచిగా. ఇవన్నీ ఇక్కడ నుంచి టీవీ చేస్తే మనం మళ్ళీ ఇక్కడ లంచ్కి అరేంజ్మెంట్ ఉండాలి. సో గాయగా అందరూ వెళ్ళకండి, మా పడతారు జాగ్రత్త. సరిగ్గా కనిపించదు. చాలా విన్నాము స్కూల్ గురించి, కొంచెం నమ్మకంతో స్కూల్లో వేసిన బాగుంది, ఫ్యూచర్లో ఇంకా కొంచెం బాగుంటుంది.
కానీ లేకున్నా ఒకటి అనేలాగా మంచిగా చూసుకుంటారు. నా పేరు గట్టిగా మా బాబు క్రీష్ ఇప్పుడు 8 సంవత్సరాల కొట్టి 8 సంవత్సరాలు కంప్లీట్ కదా. ఇప్పటికీ కానీ ఇంటికి వస్తా ఇట్లా అనలే అన్నాడు. ఏంటి మంచిగా ఉంటుంది, ఇంటి మంచిగా ఉన్నది, వాళ్ళ టీచర్లు మంచిగా ఉన్నారు, వాళ్ళ మంచి తిండి పెడతారు, మంచిగా చదివిస్తారు, మాకు బయట కూడా తిరగడానికి తీసుకుపోతారు. అన్ని విషయాలుగా ఇట్లా సంతోషంగా ఉన్నారు మా పిల్లలు. ఇప్పుడు 8 సంవత్సరాల ఇక్కడ వచ్చింది. ఇప్పుడు కూడా ఇంటికి వస్తా ఉంటే ఇట్లా నేను రాను, మరి నాకు ఇంటి మంచి ఉంటుంది నేను ఇట్లా అంటారు. కానీ ఇంటి అంటే ఏమి అన్నాడు ఇక్కడ సంతోషంగా ఉంటాడు. నా పేరు రమేష్, మాది కొర్నాపల్లి. మా పాప ఇప్పుడు 2nd క్లాస్ చేస్తుంది ఇక్కడ దాకా అయితే ఇప్పటిదాకా చాలా బాగుంది. ఫుడ్ విషయమైనా స్టడీ విషయమైనా చాలా బాగుంది. స్పోర్ట్స్ కూడా ఇక్కడ టీచర్లు అందరు బాగానే ఉన్నారు, మంచిగా చూసుకుంటున్నారు పిల్లలకైతే. స్పోర్ట్స్ విషయంలో కూడా గేమ్లు చాలా బాగా ఆడిపిస్తున్నారు, చాలా బాగానే చూసుకుంటున్నారు. ఇబ్బంది ఏం లేదు మా పాపకి. తిండి విషయంలో ఇంట్లో కూడా పెట్టలేము, అలాంటి ఫుడ్ విషయం కూడా ఇంటికాడ పెట్టినంత బాగా పెట్టేస్తుంది ఇక్కడ, చాలా బాగుంది. నా పేరు గంగమని, మా అబ్బాయి పేరు సాయికిరాను. ఆ ఇంటి దగ్గర ఉంటే బ్యాగ్ ఎత్తేసి ఆడేవాడు, నేను కూలికి వెళ్ళేదాన్ని. ఇక్కడ వచ్చింది బాగానే చదువుతున్నాడు, బాగానే ఉంటున్నాడు. మైండ్ ప్రెషర్గా వచ్చేసింది, చదువుతో ఫాస్ట్ వచ్చిండు. నాకు ఏం టెన్షన్ లేకుంటుంది, నేను కూలి చేసుకుంటూ బతికేవాడిని. చిన్నప్పుడు నాన్న చచ్చిపోయిండు, నేను ఎన్ని రోజుల నుంచి ఉంటున్నాను. 2 సంవత్సరాల నుంచి తీసుకొచ్చేది సార్ సరే అని వదిలేసిన. ఇప్పుడు బాగానే చదువుతున్నాడు. అవి కంప్యూటర్ నేర్చుతున్నాడు, తబలా కొడుతున్నాడు, బాగానే చదువుతున్నాడు. మంచిగా ఎప్పుడైనా ఫోన్ చేస్తే కూడా మేడం, టీచరు, సార్లు ఓళ్ళైనా కానీ ఎత్తుతారు, మాట్లాడిపిస్తారు. ఏదైనా అయిందంటే కూడా వాళ్ళే చూసుకుంటారు. ఏం అభ్యంతరం ఏం లేదు. ఇక్కడ అన్నం కాడ ఇక్కడ కూడా అభ్యంతరం లేదు, దేని గురించి కూడా అభ్యంతరం. అనాథ పిల్ల అనేసి మంచిగానే జరుగుతుంది, మంచిగా ఉంది. ఏం ప్రాబ్లం లేదు. మేము నిజామాబాద్లోనే ఉంటాము. స్నేహ సొసైటీకి వచ్చిన నుంచి మా పాప బస్సు క్యూర్ అయిందండి. ఇంట్లో ఉన్నప్పటికీ ఇప్పటికీ బస్సు తేడా అయింది. తన పనులు తను కొన్ని చేసుకోగలుగుతుంది. మళ్ళీ ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ కంటే ఎక్కువ టీచర్లు బాగా ఇచ్చేస్తారు. మాకు కోఆపరేట్ చేసింది వెంకటలక్ష్మి టీచరు, ఇలా క్లాస్ టీచర్ గంగమణి టీచర్. ఆ గంగమణి టీచర్ వల్ల ట్రైనింగ్ మస్తు అయిందండి పాపకి మాత్రం మస్తు ట్రైనింగ్ ఇచ్చింది. వాళ్ళ ప్రిన్సిపాల్ వాళ్ళు మాత్రం మస్తు కోఆపరేట్ చేస్తారండి. మాకు ఫోన్ చేస్తూ మాట్లాడతారు, పాప ఎట్లుంది, ఏం చేస్తుంది, మీరు ఏదైనా పాప ఏం చేసినా కానీ వీడియోలు తీసి మాకు పెట్టండి, క్లాస్ టీచర్కి పెట్టండి. మళ్ళీ ఆమె అన్నము అనగానే తెలుస్తుంది, నీళ్ళు అనగానే తెలుస్తుంది. సైకిల్తో పర్లేదండి. ఒకటి ఏంటంటే మా పాపకు మాటలు రావు, అంతే కరెక్ట్ తయారవుతుంది. మేము తయారు చేయకుండా కానీ ఆమెని ముందు వాళ్ళ తయారవుతుంది. ఆమె పనులు ఆమె వేసుకొని ఆమె చేసుకొని చేసుకుంటుంది. స్కూల్ టైం కాగానే అద్దు అంటే సుఖైనది పోతానే మొండితనం చేస్తుంది. ఏదో కథ 10 నిమిషాలు ఇక రోడ్డుకు తీసుకుపోయి బస్సు వస్తుంది కానీ తోలుకొని వస్తాం మళ్ళీ రిటర్న్ అట్లా. పాప పేరు సౌజన్య. ఆమె ఫస్ట్ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వరకు ఇంటి దగ్గర చిన్న స్కూల్కి పంపించారు. ఆమెకి చూపు కనిపించదు. ఇక్కడ ఈమెకి స్టడీ ఎలా, ఏం చేయాలి, ఇవి కనిపించట్లేదని బాగా సగడం. ఆ తర్వాత ఇక్కడ స్నేహ సొసైటీలో స్టడీ ఉంది, బాగుంటుంది, వాళ్ళ లైఫ్ సక్సెస్ అవుతుంది, వాళ్ళు చదువుకొని మంచుకుంటారు అని మాకు ఒక మేడం తెలియజేసింది. వాళ్ళ దగ్గర స్కూల్ ఉందమ్మా, ఆమె ఆ స్కూల్కి పంపించడం వల్ల నీకు ఆమె చూడాలి ఉన్నది తగ్గిపోవడమే కానీ ఆమె చదువుకోలేదు అని నాకు వేరే మేడం వాళ్ళు తెలియజేశారు. దాని ద్వారా నాకు తెలిసిన వాళ్ళ ఆంటీ ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఇక్కడ మేడం వాళ్ళు కలిస్తే అమ్మ వీళ్ళకి మంచి స్టడీ ఉంది, కంటిన్యూగా పంపించండి, మేము వాళ్ళకి చదువు చెప్తాము, మంచిగా ఉంటారు మేడం అని వాళ్ళు చాలా బాగా చేశారు. మాకు అదే చాలా సంతోషం అనిపించింది. వీళ్ళకి కూడా స్టడీ చెప్పేసేవారంటే అనిపించింది. ఫస్ట్ ఈ స్టడీ ఎలా అని ఎక్కువ సఫర్ అయినా ఆమె కనిపించదు, లైఫ్లో ఆమె ఎలా ఏంటి అని ఆమెదే ఎక్కువ టెన్షన్ ఉంది. ఎప్పటికైనా తను చదువు
ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చాలా బాగుంది సార్, చాలా బాగా చదువుతారు. మేము కూడా చేసి పెట్టాము అన్ని వెరైటీస్ తోటి వాళ్ళకి నచ్చిన ఫుడ్ హ్యాపీగా పెడతారు, మంచిగా చూసుకుంటారు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ వరకు పాప హాస్టలే ఉంది. మేము ఆర్యనగర్ ఉంటాము. అక్కడి నుంచి ఈమెని బస్సు సౌకర్యం కష్టం ఉండే, దూరం ఉండే. ఈమె హాస్టల్లో ఉంటూ వారానికి ఒకసారి తీసుకెళ్తుండేదాన్ని. ఆ 2 డేస్లో శని ఆదివారం 2 రోజులకే నేను హాస్టల్కి వెళ్తా, మమ్మీ నేను హాస్టల్కి వెళ్తా, నాకు ఇంట్లో బోర్ వస్తుంది అన్న స్థాయిలోకి వెళ్ళింది. కానీ ఒక్కరోజు నన్ను చూడని ఉండలేని పాప ఆ స్థాయిలో మాట్లాడుతుందంటే నేను షాక్ అయినా సార్. ఒక్కరోజు వదిలిపెట్టుకుంటలేదు నన్ను. అలాంటిది ఆమె హాస్టల్లో ఉంటానంటే నేనే షాక్ అయినా నిజంగా సార్. చాలా గ్రేట్ సార్, మేడం అంటే చాలా బాగా చేస్తుంది. ప్రతి ఒక్క టీచర్ కూడా కేరింగ్గా మంచిగా తీసుకుంటారు. వాళ్ళకి ధన్యవాదాలు. शेख रहमुद्दीन, उनके आँखों का प्रॉब्लम होने से उधर में बताया के माल से यह स्कूल में हॉस्टल में का एडमिशन हुआ बच्चे का। उनको 4 साल से पढ़ रहे, उनकी आँखों के बारे में सब लड़का पढ़ रहे बच्चे। स्कूल में बहुत अच्छा है, स्कूल के टीचर मैडम बड़े सर सब अच्छे हैं, बच्चों के ऊपर बहुत लगे हुए हैं और बच्चों की पढ़वाई भी बहुत अच्छी है। 8 बच्चे, एक लड़की, 4 बच्चे अच्छे, एक लड़का जरा आँखों से दिखता नहीं, नाबीना है। तो बच्चे की सब परवरिश वो सब अच्छी हुई है, खाना पीना सब अच्छा है, टीचर अच्छे, मैडम अच्छे, सर अच्छे, हॉस्टल पूरा अच्छा है। आप लोगों से गुजारिश है ऐसे ही हमारे बच्चों की ऐसी परवरिश करते जाए, हमारे दुआ आगे ये मेरे बच्चों का सब चीज़ बने हुआ है। वजीफ़ा नहीं आया अभी,